ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వీడి వల్ల నేను కూడా నా ఇంటి నుంచి బయటకొచ్చాను. లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి మోసం చేశాడు. వీడిని వదిలిపెట్టను. ఆగండి మేడం, ముందు వాళ్ళ మీద రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. కానిస్టేబుల్, కంప్లైంట్ తీసుకో. ఇదిగోండి సార్. వెంకట్, ఒక మిస్సింగ్ కేసుని కాన్ఫిడెన్షియల్ గా డీల్ చేయాలి. తను మిస్సెస్ గంగా రుద్రప్రతాప్. ఎస్ సార్. ఇదిగో. సార్, ఈవిడిప్పుడే స్టేషన్కి వచ్చి వాళ్ళు తన మీద మర్డర్ అటెంప్ట్ చేశారని కంప్లైంట్ ఇచ్చింది సార్. అవునా? తను ఇప్పుడు ఎక్కడుంది? ఆ విభూది బాబా అనే అతను ఫోటో చూసి ఆ అమ్మాయిని అతను మోసం చేశాడని అతనికి బుద్ధి చెప్పడానికి వెళ్ళింది సార్. మీరు కూడా వెళ్ళి ఆ విభూతి బాబాని అరెస్ట్ చేసి తీసుకురండి. వెళ్ళండి. అలాగే సార్. కానిస్టేబుల్స్, పదండి. హలో, చెప్పండి సిఐ గారు. రుద్ర గారు, మీ వైఫ్ ఇప్పుడే స్టేషన్కి వచ్చారు. వాట్? స్టేషన్కి వచ్చిందా? ఎందుకు? తన మీద ఎవరో రౌడీలు మర్డర్ అటెంప్ట్ చేశారంట. మర్డర్ అటెంప్టా? తనకేం కాలేదు కదా సిఐ గారు? నో, తనకేం కాలేదు. పోలీసుల హెల్ప్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయించి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చారు. సరే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. 1 సెకండ్ సార్. తను ఇక్కడ విభూతి బాబా అనే అతని ఫోటో చూసి తనొక ఫ్రాడ్ అని తెలిసి తను చెప్పిన అబద్ధాల వల్ల తను ఇంటి నుంచి వచ్చేశానని, తను అతనికి బుద్ధి చెప్పాలని ఆవేశంగా వెళ్ళిందంట. నేను కూడా కానిస్టేబుల్స్ని పంపించాను. వారిని అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నాను. ఓకే సిఐ గారు, నేను కూడా ఇప్పుడే బయలుదేరి అక్కడికి వెళ్తాను. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఓకే. ఈ క్షణం నుంచి నీకు మహర్దశ పట్టబోతుంది. జై జగన్మాత. నమస్కారం స్వామీజీ. జై జగన్మాత. నువ్వా తల్లి? నీ ఆరాటం నాకు అర్థమైంది. నీ భర్తకి నీ వల్ల కలిగే ఆ గండాన్ని పోగొట్టడానికి నువ్వు పరిహారం కోసం వచ్చావు, అంతేనా? దానికి ఏ పరిహారం లేదమ్మా. నువ్వు అతనికి దూరం అవ్వాల్సిందే. అవునా స్వామీజీ? ఆ మీరు చెప్పినట్టే నేను ఆయనకి దూరంగానే వెళ్తాను. ఆ, కానీ అంతకంటే ముందు మీకు గురుదక్షిణ ఇద్దామని వచ్చాను. గురుదక్షిణ ఏమిస్తావు తల్లి? బంగారమా? డబ్బా? నీ నగలా? మీలాంటి సిద్ధ పురుషులకు తుచ్చమైన బంగారం ఇస్తానా? జ్ఞానం ఇస్తాను. జ్ఞానమా? మేమే జ్ఞాన స్వరూపులం. మాకు నువ్వేం జ్ఞానం ఇస్తావు తల్లి? కళ్ళు తెరిపించే జ్ఞానం కాదు స్వామి, కళ్ళు బైర్లు కమ్మే జ్ఞానం.
హే ఎంత ధైర్యం మా స్వామీజీనే కొడతావా ఏ ఛీ ఆపై వీడు స్వామీజీ ఏంట్రా పెద్ద దగుల్ బాజీ. బాలిక మేము దైవాంశ సంభూతులం. ఏ, నువ్వు దైవంతో సంభూతుడివా? బాలిక కాదురా నీ పాలిట కాలికని. నువ్వు దేవుడితో సమానమా? చచ్చిపోయిన వాళ్ళు దేవుడితో సమానం అంటారు. నిన్ను కూడా చంపి దేవుడి దగ్గరికే పంపిస్తా. నీకేమైనా పిచ్చి పట్టిందా బాలిక? పోలీస్ స్టేషన్ లో వాంటెడ్ లిస్టింగ్ లో నీ ఫోటోని చూసి పట్టిన పిచ్చిరా ఇది. అందుకే ఇప్పుడు నీకు ఫుల్లుగా జ్ఞానం ఇద్దామని వచ్చాను. ఏమన్నావురా? హ? నా పాదం అరిష్టమా? నా వల్ల ప్రమాదాలు జరుగుతాయా? ఇప్పుడు నా వల్లే నీకు ప్రమాదం జరుగుతుంది. నువ్వు ఇంకా ఏంట్రా అన్నావు? నేను నా భర్తను వదిలి వెళ్ళిపోవాలా? నిన్ను ఈ లోకం నుండే పంపించేస్తాన్రా. నోర్మోయ్. ఆగురా, ఆగు. ఆగు బాలిక, బాలిక. అబ్బో, బాలిక. ఆగురా. ఆగు, నా మాట విను. కొట్టకూడదా? హా? బాలిక. నువ్వు చేసే మోసానికి ఆగమ్మా, ఆగు. కొట్టడం కాదు, ఏం చేసినా తప్పు లేదు. బాలిక. అమ్మా బాలిక, అమ్మా. గంగా గంగా ఆగమ్మా. గంగా ఆగు, 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 గంగా. ఆగు, ఆగు. అమ్మా. గంగా ఆగు. ఏంటి నువ్వు చేస్తున్న పని? నన్ను ఆపకండి సార్. వీడి వల్లే నేను ఇంట్లో నుంచి వచ్చేసాను. మీకు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవాలనుకున్నాను. ఈ విభూతి బాబాని ఇవాళ బూడిద చేయాల్సిందే. ఏయ్, కొట్టేనట్టేనా? అలాంటి ఎదవల్ని నమ్మడం నీ తప్పు, జనాల తప్పు. మనిషి తనని తాను నమ్మడం మానేసి ఇలాంటి మహిమల వెనక, మ్యాజిక్ల వెనక పడితే ఇలాంటి స్వామీజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు. మోసం చేయడం అతని తప్పైతే మోసపోవడం నీ తప్పు. తన్నాల్సింది అతన్ని కాదు, నిన్ను తన్నాలి. వాడేదో నోటికొచ్చినట్టు బాగాడని చెప్పి ఆ మాట పట్టుకుని నువ్వు ఇల్లుదులు వచ్చేస్తావా? నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఊరంతా ఎలా వెతికానో తెలుసా? నువ్వు నీ తింగర్ పనులును. సమయానికి వచ్చి కాపాడావు నాయనా. శుభభూయా. మళ్ళీ దీవిస్తావా? అతన్ని వదలమన్నా అతని సంగతి పోలీసులు చూసుకుంటారు. ఎస్ఐ గారు, వీడిని అరెస్ట్ చేయండి. ఎస్ సార్. వదా. ఏ పనైనా చేసేటప్పుడు కాస్త బుర్ర వాడాలి. వాడకుండా చేస్తే ఇలాగే అవుతుంది. నీ వల్ల అన్ని పనికిమాలిన పంచాయతీలు. పద. Ah